అందరికీ నమస్కారం. నేను ఇవాళ అన్ప్యాక్ చేయబోయేది చాలా ఇంపార్టెంట్. అందులో అబ్బాయిలకి పిల్లలు పుట్టడానికి వేరే కణాలు పెరగడానికి కూడా. కానీ ఓపెన్ చేసిన తర్వాత మీరు అవాక్ అవ్వకూడదు. ఏంటి ఇది చూపించి దాని గురించి చెప్తున్నాడని. లెట్ us అన్బాక్స్ ఇట్. అర్థమైందా? కాలేదు కాదు. ఎస్, ఇట్ ఈస్ థాంగ్ అంటే ఇన్నర్ అనమాట. కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అంటే ప్రింటింగ్ కానీ మేడ్ కానీ. ఇది వేసుకోవటం వల్ల వేరే కణాలు పెరుగుతాయా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, చూడండి ఇక్కడ ఇటు చూస్తే ఒకటి కనిపిస్తుంది కదా, అంటే జాలి. బ్యాక్ ఏముందో కనిపిస్తుంది. ఈ జాలి వల్ల యూజ్ ఏంటంటే ఫ్రీగా ఉంటుంది, అందులో ఎయిర్ ఫ్లోయింగ్ అనేది ఏర్పడుతుంది. అంటే బాయ్స్ టెస్టికల్స్ అనేది బాడీ నుంచి బయటికి ఉండడానికి గల కారణం ఏంటంటే అవి బాడీ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్లో ఉండాలి అనేది డాక్టర్స్ కానీ బుక్స్లో కానీ మనం చూసుంటాము. కాబట్టి ఈ ఒక్క డ్రైర్ వేసుకోవటం వల్ల మీకు వేరే కణాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏమి తినకుండా ఏమి చేయకుండానే. ఇంకా బ్రాండెడ్స్లో ఇన్నర్స్ వచ్చి ఇక్కడ 2 లేయర్స్ వస్తాయి. ఈ లేయర్ మొత్తం దానివల్ల ఏంటంటే ఒక ఎయిర్ ఫ్లో అనేది ముందుకి వెనక్కి జరగకుండా ఉంటుంది. దానివల్ల లోపల హీట్ అనేది అలాగే ఉంటుంది. ఇంకా ప్రైవేట్ పార్ట్స్ అనేవి బ్లాక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తుంటాం కాబట్టి అది బ్లాక్గానే ఉంటుంది. కాబట్టి మీరు దీనికి షిఫ్ట్ అవటం వల్ల ప్రైవేట్ పార్ట్స్ బ్లాక్ నుంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది. వేరే కణాలు వృద్ధి చెందుతాయి. అంటే మీరేం తినకుండా చేయకుండానే జస్ట్ ఈ ఇన్నర్ వేసుకోవటం వల్ల. కొంతమంది నేను అసలు యూజ్ చేయను అంటారు. యూజ్ చేయని వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు. ఇంకొంతమంది ఏంటంటే జాగింగ్ రన్నింగ్ చేయటం వల్ల అవి ప్రెషర్కి గురయ్యి కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది ఒక నమ్మకం ఉంటుంది కదా, దానికోసం ఇది వేసుకుంటాం. కాబట్టి ఇది వేసుకోండి, కన్ఫామ్గా మీకు దీని నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొన్ని ఫుడ్స్ ఇంకా మెంటల్ టెన్షన్స్ తగ్గించుకుంటే ఖచ్చితంగా వేరే కణాలు బాగా వృద్ధి చెందుతాయి. ఇంకొకటి ఏంటంటే ఎందుకు ఇలా చెప్తున్నాను ఏంటంటే ఒక అట్మాస్ఫియర్లో బాగా వేడిగుండే అట్మాస్ఫియర్లో కొన్ని జీవులు జీవించలేవు అనమాట. మీరు ఎన్ని కొత్త జీవులు తెచ్చినా కూడా ఆ అట్మాస్ఫియర్లో చచ్చిపోతుంటాయి. దీనికి కారణం ఏంటంటే అట్మాస్ఫియర్లో టెంపరేచర్ ఎక్కువ ఉండటం వల్ల అవి చచ్చిపోతుంటాయి. కాబట్టి మీరు అట్మాస్ఫియర్ చేంజ్ అయితే పాతవి బ్రతికేదానికి ఛాన్స్ ఉంటుంది, కొత్తగా వచ్చేవి బలంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదొక్కటే మీరు గమనిస్తే చాలు. ఈ యూజ్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఫలితాలు కనపడుతాయి నేను అనుకుంటున్నాను. ఇంకా ఇది చీప్ అండ్ బెస్ట్గా కూడా ఉంటుంది. 250 అరౌండ్. ఫ్లిప్కార్ట్లో అయితే, ఇంకా అమెజాన్లో అయితే ఇంకొక 100 ఎక్కువ ఉంటుంది. ఛార్జెస్ ఒక 40 రూపీస్ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. కాబట్టి ఇది తెచ్చుకొని మీరు యూజ్ చేసుకోండి. ఇంకా ఇదేంటంటే పౌచ్ టైప్లో ఉంటుంది. గర్ల్స్కి ఎప్పుడు ఫ్లాట్గా ఉంటాయి, గమనించండి. మీరు యూజ్ చేసే ఇన్నర్స్లో ఎటు బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఇలా ఫ్లాట్గా ఉంటుంది. ఫ్లాట్గా ఉండేవైతే బాయ్స్ కన్ఫామ్గా పనిచేయవు. మనకి పౌచ్ ఉంటుంది కాబట్టి ఈ పౌచ్ అనేది ఇట్లా ఉంటే ఈ పౌచ్లో అవి సిట్ అవుతాయి. కన్ఫామ్గా కంఫర్ట్ ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా ఇంకొక చాయిస్ ఏంటంటే మీరు వేసుకునే ఇన్నర్ని ఇక్కడ లోపల స్టిచ్చింగ్గా ఉంటాయి కదా, మీరు వేసుకునే ఇన్నర్ని ఇలా అంటే ఇన్సైడ్ అవుట్గా వేసుకుంటే ఇంకా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఏంటంటే ఒత్తుకోవటాలు అలాంటివి కూడా ఉండవు. కాబట్టి ఇది ఇవాల్టి రివ్యూ. మీరు ఈ ఇన్నర్స్ నేను లింక్లో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ట్రై చేసి కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.